ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. 2వ వచనం. పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటబడిన దాన్ని పెరిగివేయుటకు. 3వ వచనం. చంపుటకు బాగుచేయుటకు, పడగొట్టుటకు కట్టుటకు. 4వ వచనం. ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాడుటకు. 5వ వచనం. రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు. 6వ వచనం. కౌగలించుటకు, కౌగలించుట మానుటకు. 7వ వచనం. వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాటలాడుటకు. 8వ వచనం. ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు. 9వ వచనం. కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? 10వ వచనం. నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచితిని. 11వ వచనం. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచియున్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. 12వ వచనం. కావున సంతోషముగా నుండుట కంటెను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనదేదియు నరులకు లేదని నేను తెలుసుకొంటిని. 13వ వచనం. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. 14వ వచనం. దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతములని నేను తెలుసుకొంటిని, దానికేదియూ చేర్చబడదు, దాని నుండి ఏదియూ తీయబడదు. మనుష్యులు తనయందు భయభక్తులు కలిగియుండునట్లు దేవుడు ఇట్టి నియమము చేసియున్నాడు. 15వ వచనం. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరుగబోవునది పూర్వమందు జరిగినదే, జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. 16వ వచనం. మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. 17వ వచనం. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయమున్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేననుకొంటిని. 18వ వచనం. కాగా తాము మృగముల వంటివారని నరులు తెలుసుకొనున్నట్లును, దేవుడు వారిని విమర్శించున్నట్లును ఈలాగు జరుగుచున్నదని అనుకొంటిని. 19వ వచనం. నరులకు సంభవించున్నది ఏదో అదే మృగములకు సంభవించును, వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చునట్లు మృగములను చచ్చును, సకల జీవులకు ఒక్కటే ప్రాణము. మృగముల కంటే నరులకేమీయూ ఎక్కువ లేదు, సమస్తమును వ్యర్థము. 20వ వచనం. సమస్తము ఒక్క స్థలమునకే పోవును, సమస్తము మంటిలో నుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును. 21వ వచనం. నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. 22వ వచనం. కాగా తమకు తరువాత జరుగుదానిని చూచుటకై నరుని తిరిగి లేపికొని పోవు వాడెవడునూ లేకపోవుట నేను చూడగా, వారు తమ క్రియల యందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలునూ లేదను సంగతి నేను తెలుసుకొంటిని. ఇదే వారి భాగము. ఆమెన్.